భక్తి జ్ఞాన వైరాగ్య శృంగార జానపద తత్వ సంకీర్తనలు మేళవిస్తే అన్నమాచార్య సంకీర్తనలుగా మనకు గోచరిస్తుంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి ప్రతి హృదయంలోని కూడా. అట్లనే ఈ జీవితం ఒక నాటకం అని చెప్పాడు ఆయన, అన్నమయ్య చెప్పాడు. పెండ్యాల సీతారామయ్య గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమిటి చెప్పారు? హరనాథుని సంకీర్తన రాసినటువంటి మీరు గమనించండి, జీవితంలో అందరూ వాగ్గేయకారులు కాలేరండి. భగవంతుడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపమైనటువంటి అమ్మ కృప ఎవరి ధరి చేరుతుందో వాళ్లే వాగ్గేయకారులు అవుతారు. అట్లాంటి కుసుమహరనాథ సంతతికి ఒక వాగ్గేయకారుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది పెండ్యాల సీతారామయ్య గారిని చెప్పాలి. ఒక గొప్ప వాగ్గేయకారుడు. ఆ సంకీర్తనలు అనుసరిస్తూనే పరమాత్మని సేవిస్తున్నాను. అంటే సినిమా స్టైల్లో నేను ఒక పాట రాసుకోవచ్చు, అది నా ఆత్మసంతృప్తి. కానీ నేను సీతారామయ్య గారిని కాలేదుగా. ఆయనే చెప్పాడు, వాస్తవం బగు సుఖము మనకి వసుదలో కనరాదురా, అస్థిరం బగు చోట సుఖమిటులబ్బురా ప్రియ సోదర. వాస్తవం బగు అందరూ కనరాదురా, అస్థిరం బగు చోట సుఖమిటులబ్బురా ప్రియ సోదర. ఏమండి, సుఖం మనకు కలుగుతుందా? సుఖం శాశ్వతంగా ఉందా? సుఖం శాశ్వతంగా ఉంటుందా మన దగ్గర? కొన్ని ఆనందం శాశ్వతంగా ఉంటుందా మన దగ్గర? కొన్ని సంతోషం శాశ్వతంగా ఉంటుందా మన దగ్గర? ప్రతిదీ ఈ జీవితంలో పరమాత్ముడు ప్రసాదించినటువంటి ఆయుష్లో క్షణికమే. ఒక మహాసాగరంలో, ఒక సరస్సులో నీటి బొట్టు ఎంత క్షణికమో ఈ సుఖం కూడా అంతే క్షణికమే. ఈ నిరామయ స్వర్గధామము చూడండి ఎంత మాట చెప్పాడు ఆయన. పరమాత్మని చేరుకునే ప్రయత్నం చేయాలా. అస్థిరమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖం కోసం నీవు వెంపర్లాడుతున్నావు. ఈ సుఖం ఇక్కడ లేదు. ఎక్కడొస్తుంది? పరమాత్ముని చెంత మాత్రమే లభిస్తుంది. పరమాత్ముడి చెంత ఎక్కడుంది? విష్ణువైతే వైకుంఠంలో ఉంటుంది, పరమేశ్వరుడైతే కైలాసంలో ఉంటుంది, హరనాథుడైతే గోలోకంలో ఉంటుంది. ఈ గోలోకధామాన్ని చేరుకునే ప్రయత్నం చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నాం చెప్పండి? ఈశ్వర్ కుమార్ గారు లాంటి వ్యక్తులను కూడా సేవ చేసే, భగవద్భక్తులకు సేవ చేసే వ్యక్తులు కూడా అడిగితే ఏమోనండి నాకు కూడా తెలియట్లేదంటారు వాళ్ళు. కమిటీ పెద్దలను కూడా పిలిచి అడిగితే వాళ్ళు కూడా అదే మాట చెప్తారు, ఏమోనంటే మాకేం తెలియటం లేదండి, అసలు సుఖం లేదండి, సుఖం లేదండి. నిజమే, అది వాస్తవం. 15 రోజులు ప్రకాశవంతమైన పౌర్ణమిని చూస్తాం, 15 రోజులు అమావాస్యను చూస్తాం. రోజు రోజుకి చంద్రుడు కాంతి తగ్గిపోతూ ఉంటుంది. సరే, మనిషికి రోగమైనప్పుడు శరీరం ఎట్లా క్షీణించిపోతూ ఉంటుందో చంద్రకాంతి కూడా అట్లా తగ్గిపోతుంది. మళ్ళీ చంద్రకాంతి వస్తుంది. కానీ జీవికి సుఖం దొరుకుతుందా? సుఖపడతాడా? సుఖపడలేడు. ఎందుకంటే సంసార సాగరం ఉన్నాం మనం. ఈ సంసార సాగరంలో ఈదలేక శరీరంలో శక్తి లేక 362 రోజులు ఏం చేస్తున్నామో, ఏమి ఆచరిస్తున్నామో, పరమాత్ముని ఎంత సేవించామో కూడా తెలియని పరిస్థితిలో స్వామిని సేవిస్తున్న మనలందరినీ 362 రోజులండి బాధలు పడుతున్నామండి. రకరకాలుగా బాధలు పడుతున్నాం, రకరకాలుగా అనుభవిస్తున్నాం. 363 రోజు నాడు పొదిలి లాంటి గ్రామానికి వస్తున్నాం. అంటే 63, 64 ఈ 3 రోజులన్నా ఇక్కడ కాస్త స్వాంతన పొందగలిగితే, నామంతో, జ్ఞానంతో, ప్రవచనంతో, భక్తి సంకీర్తన ఆయుధంతో చైతన్యాన్ని పొందగలిగితే అంతకన్నా గొప్ప విషయం లేదని ఇక్కడికి వస్తున్నాం. మనం ఇవాళ ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఊరికే పని కట్టుకుని రావటంలే. ఏదో కమిటీ వారు అక్కడికి వెళ్తే మ్యూజికల్ చైర్ ఆడిస్తారట, 4 పాటలు వేసి మన చేత డ్యాన్స్ చేయిస్తారట, లేకపోతే ఏదో కాలక్షేపం చేయిస్తారట, మన ఏదో లింగలింగా రోజే సాట్లాడిస్తారని మనం రావటంలే ఇక్కడికి. పరమాత్మ ప్రేమతత్వాన్ని తెలుసుకోవడానికి వస్తున్నాం. గమనించండి బాగా, పరమాత్మ యొక్క ప్రేమతత్వాన్ని తెలుసుకోవడానికి వస్తున్నాం. ఎందుకు తెలుసుకుంటున్నామా? తెలుసుకో. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇంకా అజ్ఞానంలో ఉన్నాం. నేను కూడా అజ్ఞానే.
పలికిడిని భాగవతం అంటే పలికించడు వాడు రామభద్రుడిట. అమ్మ పలికిస్తుంది. అమ్మ అక్కడ కుసుమదేవిగా మీ అందరికీ దర్శనమిస్తుంది. నాకు సరస్వతి అయింది ఆ తల్లి. అంతే నేను నా చేత మాట్లాడిస్తుంది కూర్చోబెట్టి. ఆ సరస్వతి ఏ మాట నాకు అందిస్తుందో ఆ మాట నేను మీకు అందజేస్తున్నాను తప్ప నాలో ఇంత గొప్ప జ్ఞానం ఏమి లేదు. నేను కూడా అజ్ఞానిగా ఉన్నటువంటి మనల్ని